అది ధర్మపురి రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు సూర్యశేఖరుడు. అతని కుమారుడు విశ్వజిత్ 16 ఏళ్ల వయసులోనే ఎవరూ సాధించలేని మూలాధార చక్రాన్ని జాగృతం చేసి శక్తులు సాధించాడు. దాంతో రత్నపురి మహారాజు తన కుమార్తె అయిన యువరాణి మనోహరితో విశ్వకి పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆ ఆనందంలో తండ్రి విశ్రాంతి మందిరానికి వెళ్లిన విశ్వజిత్ కి సూర్యశేఖరుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. నాన్నగారు, ఏం జరిగింది? మీ నోటి నుండి ఆ రక్తం ఏంటి? విశ్వ, బాధపడకు. నాకు మరణ సమయం దగ్గర పడింది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ తాళపత్ర గ్రంథాల్లో కొన్ని రహస్య సూత్రాలున్నాయి. వాటిని నువ్వు ఛేదిస్తే ఈ విశ్వానికే నువ్వు విజేతమవుతావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రంథాన్ని జార విడుచుకోకు. ఇక నుండి ఈ రాజ్యాన్ని, రాజ్య ప్రజల్ని నువ్వే రక్షించాలి. అలాగే సప్తశక్తి ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న నీ చెల్లి విశ్వప్రియ బాధ్యత కూడా నీదే అని చెప్పి సూర్యశేఖరుడు అక్కడికక్కడే మరణించాడు. ఇంతలో హఠాత్తుగా ఆ గదిలోకి కొంతమంది సైనికులతో పాటు సూర్యశేఖరుని సవతి తల్లి కొడుకులైన ఇందుశేఖరుడు, సోమశేఖరుడు అక్కడికొచ్చారు. చనిపోయిన తండ్రిని పట్టుకుని బోరున ఏడుస్తున్న విశ్వజిత్తుతో ఇందుశేఖరుడు, రాజద్రోహి, రాజ్యాధికారం కోసం కన్న తండ్రినే కడతర్చావు. నీలాంటి వాడు ఈ రాజ్యానికి రాజు అయితే అది రాజ్య ప్రజల శ్రేయస్సుకి అంత క్షేమం కాదు. ఎవరక్కడ? ఈ రాజద్రోహిని తీసుకొని కారాగారంలో బంధించండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్నాన్న, ఏంటిదంతా? నా తండ్రిని నేను చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఆ ప్రశ్నకు ఇందుశేఖరుని పక్కనే ఉన్న సోమశేఖరుడు పొగరుగా సమాధానమిస్తూ, కళ్ల ముందు కనిపించే మాట్లాడుతున్నాం కదా విశ్వజిత్. మహారాజు సూర్యశేఖరుడు నీ చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు అంటే అర్థమేంటి? అతను చావుకు నువ్వే కారణం. అర్థమైంది చిన్నాన్న. ఒక పథకం ప్రకారం మీరే ఇదంతా చేసి నేరం నా మీద మోపుతున్నారు. అర్థమైంది కదా? ఇక నుండి నువ్వు కారాగారంలో బందీవి. ఇంకా చూస్తారేంటి? ఈ ద్రోహిని ఈడ్చికెళ్ళండి. వీడిని కేవలం బందీగా మాత్రమే కాదు, బానిసగా మార్చి శిక్షణ సహాయకుడిగా నియమించండి. అక్కడ విధించే శిక్షలకు వీడు 3 నెలల్లో ప్రాణాలు కోల్పోవడం ఖాయం. నిజానికి శిక్షణ సహాయకుడనేది ఆ రాజ్యంలో విధించే అన్ని శిక్షల కన్నా చాలా భయంకరమైనది. ధర్మపురి రాజ్యంలో సైనిక శిక్షణ పొందిన వారందరూ తమ విద్యలు ప్రదర్శించడానికి శిక్షణ సహాయకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిని సైనికుల చేతిలో దెబ్బలు తినే బొమ్మల్లాగా చూస్తారు. వీరికి తిరిగి సైనికులపై దాడి చేసేందుకు కూడా అనుమతి ఉండదు. విశ్వజిత్ని కారాగారంలో బంధించిన తరువాత ఇందుశేఖరుడు తనని తానే మహారాజుగా ప్రకటించుకున్నాడు. రాజ్యాధికారం కోసం విశ్వజిత్తే తన కన్న తండ్రికి విషమిచ్చాడని ప్రజలను నమ్మించాడు. అలా విశ్వజిత్ తన రాజ్యంలోనే ఒక బానిసగా మారాడు. కారాగారంలో ఉన్న విశ్వజిత్ తన చెల్లెలు విశ్వప్రియ గురించి ఆలోచిస్తూ తనకు ఎలాంటి ఆపద కలగకూడదని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా ఆ కారాగారం నుండి బయటపడి చెల్లిని కలవాలని ఆరాటపడుతూ ఉంటాడు. అందుకే ఆ క్షణం నుండి విశ్వజిత్ తన తండ్రి చనిపోయే ముందు ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని చదువుతూ అందులోని రహస్య సూత్రాల్ని ఛేదించాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎన్నిసార్లు ఆ గ్రంథాన్ని చదివినా అతనికేమీ అర్థం కాదు. మరోవైపు శిక్షణ సహాయకుడిగా మారిన విశ్వజిత్కు రోజూ రకరకాల శిక్షలు వేస్తూ అతన్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. 3 నెలలకే విశ్వజిత్ ప్రాణాలు పోతాయని ఆశపడ్డ ఇందుశేఖరుడు, సోమశేఖరుడు 3 ఏళ్లైనా అతను ప్రాణాలతో ఉండటంతో కాస్త కంగారు పడతారు. దాంతో ఒకరోజు ఇందుశేఖరుడు తన తమ్ముడు సోమశేఖరునితో కోపంగా, సోమశేఖర, ఏం జరుగుతోంది? 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకడం అనుకున్నవాడు 3 ఏళ్లైనా ప్రాణాలతో ఎలా ఉన్నాడు? అసలు వాడికి శిక్షలు సరిగా విధిస్తున్నారా లేదా? శిక్షల్లో ఎలాంటి లోపం లేదన్నయ్య, కానీ ఇంకా వాడు ప్రాణాలతో ఎలా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. వీరిరువురు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఇందుశేఖరుని కుమారుడు ఆర్యతేజ అక్కడికి వచ్చాడు. నిజానికి ఆర్యతేజకి ఎప్పటినుంచో యువరాణి మనోహరిపై కోరిక ఉంది. అయితే అనుకోకుండా విశ్వజిత్తుతో మనోహరి పెళ్లి నిశ్చయమవ్వడం ఆర్యతేజకి పట్టరాని కోపాన్ని తెప్పించింది. అయితే తండ్రి ఇందుశేఖరుని మాట ప్రకారం ఆర్యతేజ రాజ్యం నుండి దూరంగా వెళ్లి గత 3 ఏళ్లుగా సాధన చేసి స్వాదిష్టాన చక్రాన్ని జాగృతం చేశాడు. అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని ఔషధాలను నియమాలకు విరుద్ధంగా తీసుకుని ఎన్నో అద్భుత శక్తులను కూడా పొందాడు. సభామందిరంలో తండ్రి, చిన్నన్న మాటలు విన్న ఆర్యతేజ కాస్త గంభీరంగా, మీరేమీ కంగారు పడకండి నాన్నగారు. ఇక నుండి ఆ విశ్వజిత్ సంగతి నేను చూసుకుంటాను. నేను సాధించిన శక్తులతో గొప్ప గొప్ప యోధులు, మహావీరులను సైతం క్షణాల్లో మట్టి కరిపించగలను. అలాంటిది 3 ఏళ్లుగా బానిసగా ఉంటూ
శరీరంపై చెంచా కండ కూడా లేని ఆ విశ్వజిత్ నాకు లెక్క కాదు. అని చెప్పి ఆర్యతేజ అక్కడి నుంచి నేరుగా విశ్వజిత్ ఉన్న కారాగారం వైపు అడుగులు వేశాడు. అప్పటికే అక్కడ విశ్వజిత్ సైనికుల చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. కానీ విశ్వజిత్ శరీరం ఆర్యతేజ ఊహించినంత బలహీనంగా లేకపోవడంతో కాస్త ఆశ్చర్యపోయిన ఆర్యతేజ పొగరుగా విశ్వజిత్ వైపు చూస్తూ, జరగబోయే మరణ సమరంలో నాతో పోటీ పడి గెలువు. నువ్వు గెలిస్తే నిన్ను నీ చెల్లెల్ని వదిలేస్తాను. అదే నువ్వు ఓడిపోతే నీ చెల్లెలు నా వద్ద బానిసగా కాదు, దాసిలా మారుతుంది. అంతేకాదు, నీకు కాబోయే భార్య మనోహరి సైతం నా సొంతమవుతుంది. సవాలుకి సిద్ధమా? నిజానికి ఆర్యతేజతో పోటీ పడగలిగే అంత బలం విశ్వజిత్కు లేదు. అయినా చెల్లిని మనోహరిని ఆర్యతేజ నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఈ పోటీకి ఒప్పుకుంటాడు. అయితే ఆర్యతేజ విసిరిన సవాలుకి విశ్వజిత్ సై అనడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే మరణ సమరంలో పాల్గొనడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. ఇప్పటి వరకు అందులో పాల్గొన్న ఏ ఒక్క బానిస కూడా ప్రాణాలతో బయటపడిన చరిత్ర లేదు. అలాంటిది ఒంటి మీద చెంచా కండ కూడా లేని విశ్వజిత్కి ఇది విషమ పరీక్షే. అయినా విశ్వజిత్ పోటీకి ఒప్పుకోవడంతో ఆర్యతేజ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శక్తులు సాధించి రేపు జరగబోయే మరణ సమరంలో విజయం సాధించాలనుకున్న విశ్వజిత్ ఇంకొకసారి ఆ తాళపత్ర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. గ్రంథం చదవడం పూర్తయినా అతనికి అందులోని రహస్య సూత్రాలు అర్థం కాలేదు. దాంతో కోపంగా, ఈ గ్రంథంలో ఏమీ లేదో. ఇది నాకు శక్తులిస్తుందని 3 ఏళ్లుగా కొన్ని వేల సార్లు దీన్ని చదివాను. అయినా ఎలాంటి రహస్య సూత్రాలను కనిపెట్టలేకపోయాను. ఇక నాకు దీంతో పని లేదు అనుకుంటూ ఆ గ్రంథాన్ని మంటల్లో పడేస్తాడు. కాసేపటికే ఆ గ్రంథం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతుంది. దాంతో కోపం చల్లారిన విశ్వజిత్ ఆ బూడిద వంక బాధగా చూస్తూ, అంతా అయిపోయింది. రేపు జరిగే మరణ సమరంలో నేను ఓడిపోవడం మాత్రమే కాదు, నన్ను నమ్ముకున్న నా చెల్లి, నా కోసం ఎదురు చూస్తున్న నా ప్రేయసి కూడా ఓడిపోబోతున్నారు. ఒక మగాడిగా ఇంతకు మించిన అవమానం నాకు మరొకటి ఉండదు అనుకుంటూ ఉండగా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా తెల్లటి వెలుగుతో నిండిపోయింది. అక్కడున్న బూడిదలో నుండి ఒక బంగారు పత్రం బయటపడింది. అందులో నుండి ఒక ముసలి వ్యక్తి బయటకొస్తాడు. అతన్ని చూసిన విశ్వజిత్ ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతాడు. దాంతో కంగారుగా ఆ ముసలి వ్యక్తి వంక చూస్తూ, ఎవరు మీరు? నేను జనార్దన మహర్షి, మహారాజు సూర్యశేఖరుడు, అదే మీ నాన్నగారికి పాత స్నేహితుడిని. కొన్ని కారణాల వల్ల నేను కొన్నాళ్లుగా ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాను. సూర్యశేఖరుడు మరణం సమయంలో నేను ఎలాంటి సహాయం చేయలేకపోయాను. ఇప్పుడు నీకు సహాయం చేసి నా బాధ్యత నెరవేర్చుకుంటాను. నిజంగా మీరు నాకు సహాయం చేయగలరా మహర్షి? ఖచ్చితంగా విశ్వ. రేపు జరగబోయే మరణ సమరంలో నువ్వు విజయం సాధించేలా నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తాను. దాన్ని నువ్వు ఉదయంలోగా కనీసం 1000 సార్లు పఠించగలిగితే రేపు గెలుపు నీదే అంటూ ఆ మహర్షి ఒక మంత్రాన్ని విశ్వజిత్ చెవిలో చెప్తాడు. ఆ మంత్రం చదువుతున్న ప్రతిసారి విశ్వజిత్ బలం పెరుగుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. దాంతో విశ్వజిత్ ఆ మహర్షికి ప్రణామం చేసి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని ఆ మంత్రాన్ని పఠించడం మొదలు పెడతాడు. కాసేపటికి మహర్షి అక్కడి నుంచి మాయమైపోతాడు. అయితే విశ్వజిత్ కారాగారం ముందు కాపలాగా ఉన్న ఒక భటుడు విశ్వజిత్ కారాగారం మొత్తం వెలుగుతో నిండిపోవటం, ఆ తరువాత విశ్వజిత్ ధ్యానంలో కూర్చొని మంత్రాలు చదవడం చూసి వెంటనే ఆ విషయాన్ని ఆర్యతేజ వద్దకు వెళ్లి చెప్తాడు. దాంతో ఆర్యతేజ తన సైనికులతో కలిసి ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్తాడు. అదే అఘోరా గుహ. లోపలికి వెళ్లిన ఆర్యతేజ అఘోరాతో, అఘోరా, రేపు జరిగే మరణ సమరంలో ఆ విశ్వతేజ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. అందుకేం చేస్తా వచ్చే? ఖచ్చితంగా మహారాజా. అయినా మీకు తెలుసు కదా, గత 3 ఏళ్లుగా నా పథకం ప్రకారమే విశ్వజిత్ శక్తిహీనుడిగా మారాడు. అలాగే ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రేపు విశ్వజిత్ ఆ మైదానంలోకి అడుగు పెట్టగానే ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా. అఘోరా మాటలతో ఆర్యతేజ అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్లిపోతాడు. మరోవైపు కారాగారంలో ఉన్న విశ్వజిత్ మహర్షి చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. సూర్యుని వెలుగు విశ్వజిత్ ముఖాన్ని తాకే సమయానికి అతను ఆ మంత్రాన్ని 1000 సార్లు పఠించడం పూర్తి చేస్తాడు. కాసేపటికి ఆర్యతేజ పోటీకి సిద్ధమై ఆ మైదానంలో అడుగు పెడతాడు. ఇంకోవైపు విశ్వజిత్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అయితే విశ్వజిత్ ఆ మైదానంలో అడుగుపెట్టే సమయానికి అఘోరా ఆ మైదానం వెనుక ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు.
అఘోరా పూజ గురించి ఏమాత్రం తెలియని విశ్వజిత్ మహర్షి చెప్పిన మంత్రాన్ని మరోసారి పఠిస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా విశ్వజిత్కి ఒక గొంతు వినిపిస్తుంది. అది ఎవరో కాదు, జనార్దన మహర్షి. మైదానంలోకి వెళ్తున్న విశ్వజిత్తుతో మహర్షి కంగారుగా, ఆగు విశ్వ, ఈ మైదానంలో ఏదో తాంత్రిక శక్తి ఉంది. వెనక్కిరా. ఇంకా ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసినా నేను కూడా నిన్ను కాపాడలేను. ఇక్కడ ఉన్న దుష్టశక్తి ముందు నేను నీకు ఉపదేశించిన మంత్రం ఏమాత్రం పనిచేయదు. నా మాట విని వెనక్కిరా అంటూ జనార్దన మహర్షి కొంచెం కంగారుగా చెప్తూ ఉంటాడు. జనార్దన మహర్షి మాటలు విశ్వజిత్కి తప్ప అక్కడున్న ఎవరికీ వినిపించవు. కాబట్టి అందరూ విశ్వజిత్ ఆర్యతేజ మధ్య జరిగే పోటీ కోసం ఆతృతగా చూస్తూ ఉన్నారు. మరోవైపు విశ్వజిత్ మాత్రం మహర్షి మాటల్ని పట్టించుకోకుండా తన మనసులోనే మహర్షికి సమాధానం చెప్తాడు. లేదు మహర్షి, గొప్ప యోధుడు పరాక్రమవంతుడైన సూర్యశేఖరుని కుమారుణ్ణైన నేను యుద్ధ భూమిలో దిగిన తర్వాత అడుగు వెనక్కి వేయడం అనేది జరగదు. అలా వెన్ను చూపడం కన్నా నేను మరణించడమే నాకు నా తండ్రికి గౌరవం అంటూ మహర్షి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా విశ్వజిత్ ఆర్యతేజతో యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ అప్పటికే అఘోరా చేసిన క్షుద్ర పూజ వల్ల విశ్వజిత్ శరీరంలో అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. దాంతో విశ్వజిత్ క్షణక్షణానికి మరింత బలహీనంగా తయారవుతున్నాడు. అతని శరీరం వణకడం మొదలవుతుంది. ఆర్యతేజ కొడుతున్న ప్రతి చిన్న దెబ్బ విశ్వజిత్ శరీరం నుంచి రక్తాన్ని కార్చుతోంది. తనను తాను కాపాడుకోవడానికి చేతిని కూడా ఎత్తలేని స్థితిలో ఉంటాడు విశ్వజిత్. ఆర్యతేజ యొక్క అపారమైన శక్తి ముందు విశ్వజిత్ పూర్తిగా అసక్తుడిగా నిలిచిపోతాడు. అయినా ఆర్యతేజ కాస్త కూడా దయ లేకుండా అతన్ని కొడుతూనే ఉంటాడు. విశ్వజిత్ నొప్పితో అరుస్తుంటే జనార్దన మహర్షి విశ్వజిత్ను వెనక్కి రమ్మని బతిమలాడుతాడు. కానీ విశ్వజిత్ మాత్రం వెనక్కి తగ్గడు. ఇంతలో అకస్మాత్తుగా ఆర్యతేజ విశ్వజిత్ను ఒక భయంకరమైన దెబ్బ కొడతాడు. దాంతో విశ్వజిత్ నోటి నుంచి రక్తం కక్కుకుని నేలపై పడిపోతాడు. అది చూసిన జనాలంతా విశ్వజిత్ ఇక చనిపోతాడేమో అనుకుంటారు. కానీ విశ్వజిత్ రక్తం నేలను తాకిన క్షణంలోనే నల్ల మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తాయి. భూమి కంపించడం మొదలవుతుంది. భయంకరమైన సుడిగాలి ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముడుతుంది. ప్రకృతి మొత్తం ఉగ్రరూపం దాలుస్తుంది. అప్పుడే అక్కడ ఒక ఊహాతీతమైన సంఘటన జరుగుతుంది. ఈ ఊహించలేని దృశ్యాన్ని చూసిన ప్రజలంతా భయంతో వణికిపోతారు. అందరికంటే ఎక్కువగా ఆర్యతేజే భయపడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. విశ్వజిత్ రక్తం నేలను తాకిన క్షణంలో అసలు ఏం జరిగింది? అందరూ ఎందుకు అంత భయపడ్డారు? ఆర్యతేజకు ఎందుకు ప్రాణభయం పట్టుకుంది? మరణంతో సమానమైన ఈ పోరులో విశ్వజిత్ గెలుస్తాడా లేదా ఈ సవాల్లో ఓడిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.